కర్నూలు జిల్లా ఆస్పరిలో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ మహిళలతో కలిసి ఖాళీ విందులతో అంబేద్కర్ సర్కిల్లో ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా నిలబడి అంబేద్కర్ విగ్రహం కింద కూర్చోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మహిళలు వైఎస్ఆర్ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మహిళలు మాట్లాడుతూ మా గ్రామంలో 20 నుంచి 30 రోజులు అయితే గానీ త్రాగునీరు రావటం లేదని, మా గ్రామాలకు పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో మద్యం బెల్ట్ షాపులు ప్రతి కాలనీలో వెలిశాయని తెలిపారు. ఆలూరు వైఎస్ఆర్ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియాతో మాట్లాడుతూ ఆస్పరి మండలంలోని 33 గ్రామాలు ఉన్నాయని, ప్రతి గ్రామంలో 20 రోజులైనా కూడా త్రాగునీరు రావటం లేదని, మద్యాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం గ్రామాన ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదన్నారు. తాగునీటి సమస్య తీర్చలేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంబేద్కర్ సర్కిల్లో నిరసన చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈరోజు మనం చూస్తున్నాం, మనమేమి ఏదేం రాజకీయం చేసే కాలానికి నీళ్ళంటే ఆస్పర్ మండలం అంటే చాలా చాలా ఘోరంగా ఉంది. ఏ గ్రామంలో కానీ నేను ఎందుకంటే క్యాన్వాసింగ్ చేసే ప్రతి గ్రామంలో చూసినాను. ఎందుకంటే అక్క చెల్లెంలో అయితే నాకు చాలా వాళ్ళు చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉంది, నీళ్ళు లేవు అసలు ఇక్కడ. ఎందుకంటే కెనాల్ నుంచి ఎక్కడ రావు, ఎక్కడ ఏమన్నా బోర్ల నుంచే రావాలి నీళ్ళు. బోర్లు వర్షం వస్తే బోర్లో నీళ్ళు ఉంటాయి, లేదంటే బోర్లో అసలు నీళ్ళు ఎండిపోతే నీళ్ళు ఎక్కడ బోర్లో వాళ్ళకే అసలు గ్రామాల్లో అయితే అసలు నీళ్ళు లేక వలసపోతున్నారు. నీళ్ళు తినేకలేక నీళ్ళు లేక వలసపోతున్నారు. కాబట్టి నేను చాలాసార్లు, ఎందుకంటే నేను మా అధికారంలో ఉన్నప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు, జగన్ సార్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను ఆయనకి ఇదే విన్నవించిన, ఇక్కడ నుంచి క్యాన్వాసింగ్ చేసుకొని పోయినా. నేను పోయేసారి ఇక్కడ ఆస్పర్మన్లో చాలా నీటి పెద్దలు చాలా ఉంది. మనకి హెచ్ఎన్ఎస్ కాలువ ద్వారా పైప్ లైన్ వేసుకొచ్చి జోలాపురం దగ్గర ఒట్టి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మొత్తం మండలానికి అంతా మొత్తం నీళ్ళు సప్లై ఇస్తే ఆ నీటి సమస్య తీర్చాలనే విధంగా నేను జగన్ సార్ చెప్తే ఆయన వెంటనే అప్పుడున్న కలెక్టర్ సుజనా మేడం గారికి విన్నవించి ఆ ఎస్టిమేషన్ ఏమో వేసింటే ఆయన ఆ రోజు దాదాపుగా 320 కోట్లు వేసినారు ఎస్టిమేషన్. అది మనం అధికారులకు వస్తేనే ఖచ్చితంగా నీళ్లు సమస్య తీర్చాలనేది జగన్ సార్ చెప్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, ఎందుకంటే వచ్చిన మాయ మాటలు చెప్పి ఏదో సూపర్ 6 అని చెప్పి ఆ సూపర్